బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో కస్టడీ దర్యాప్తు ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. చర్లపల్లి జైలు నుంచి భగీరథను కస్టడీకి తీసుకుని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం పేట్ బషీరాబాద్ పిఎస్ లేదా కూకట్పల్లి డీసీపీ ఆఫీస్కి భగీరథను తరలించనున్నారు. మరోవైపు సాయంత్రం 6 గంటలలోపు మళ్లీ బండి భగీరథను చర్లపల్లి జైలుకు పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరికృష్ణ చెప్తారు. హరికృష్ణ, ప్రస్తుతం భగీరథ ఎక్కడున్నారు? వైద్య పరీక్షలు పూర్తయ్యాయా? థ్యాంక్ యూ చందు. పోక్సో కేసులో రిమాండ్ లో ఉన్న బండి భగీరథను 3 రోజుల కస్టడీకి మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు అనుమతి ఇవ్వడంతో పోలీసులు తదుపరి చర్యలు చేపడుతున్నారు. బండి భగీరథను కస్టడీకి తీసుకునేందుకు కస్టడీ పేట్ బషీర్బాగ్ పోలీసులు, సిఐ విజయవర్ధన్, ఎస్ఓటి పోలీసులు చెర్లపల్లి జైలుకు వెళ్లడం జరిగింది. కస్టడీ పిటిషన్ తీసుకుని జైలు అధికారులకు ఇవ్వడంతో కస్టడీకి ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే జైలు అధికారులు ఈ యొక్క కస్టడీ పిటిషన్ ను పరిశీలించిన అనంతరం పేట్ బషీర్బాగ్ పోలీసులకు బండి భగీరథను అప్పగించడం అయితే జరిగింది. అయితే బండి భగీరథను ఈ యొక్క 3 రోజుల కస్టడీలో భాగంగా మొదటగా ఆయనకు నిందితునికి మెడికల్ టెస్టులు చేయనున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి అక్కడ మెడికల్ టెస్ట్ అనంతరం పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కానీ కుక్కట్పల్లి డీసీపీ సిట్ విచారణ అధికారిగా ఆఫీసుకి కానీ తరలించనున్నారు. అయితే ఈ యొక్క మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పోక్సో కేసు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కూడా పోలీసులు తదుపరి చర్యలు తీసుకుని ఇప్పటికే 3 రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పేసి మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టును పేట్ బషీర్బాగ్ పోలీసులు ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు చేయనున్నారు. అయితే ఈ యొక్క మొత్తంగా పోక్సో కేసుకు సంబంధించి ఇప్పటికే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా ఇప్పటికే బండి భగీరథ్ సంబంధించిన ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా ఈ యొక్క రాజీ కుదర్చడానికి, అంటే ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఈ యొక్క కేసు ఏదైతే బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన తర్వాత ఈ యొక్క కేసును విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే, రాజీ కూర్చేందుకు ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే బాధితురాలు తల్లి ఈ యొక్క ఫిర్యాదులో భాగంగా వారిని కూడా రాజీ ఎవరైతే చేర్చారో, రాజీ చేయడానికి ప్రయత్నం చేశారో వారిని కూడా ఈ యొక్క పిటిషన్ లో అయితే పేర్కొని వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అటు ఇప్పటి వరకు బండి భగీరథ్ ఫ్రెండ్స్ అంతా కూడా పోలీసులు అయితే విచారించడం జరిగింది. అయితే సంఘటన ఏ విధంగా జరిగింది, సంఘటన జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన పోలీసులు అయితే ఇప్పటి వరకు ఆరాధించడం జరిగింది. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని ఈ యొక్క సంఘటన ఎక్కడ జరిగింది ఏంటనే దానిపైన పోలీసు అధికారులు అయితే బండి భగీరథ్ అయితే విచారించనున్నారు. మరి కాసేపట్లో బండి భగీరథ్ ను మెడికల్ టెస్ట్ అనంతరం పేట్ బషీర్బాగ్ కానీ సిట్ అధికారుల ముందు కానీ పోలీసులు హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే చెర్లపల్లి జైలు నుంచి నిందితుడు బండి భగీరథ్ అయితే పేట్ బషీర్బాగ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మెడికల్ టెస్ట్ల అనంతరం వారు సిట్ అధికారుల ముందు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.